ఏళ్ళ వయసులో ఉన్నారా వాళ్ళకి 48,000, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6 సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6 సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పులే, చేసేటివన్నీ అబద్ధాలే, చేసేటివన్నీ మోసాలే. ఆయనే లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షాపుల పక్కనే, లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికింత, ఎమ్మెల్యేకింత, వారి మాఫియా సైన్యానికింత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతా ఉన్నారు. ఏ బెల్ట్ షాప్ లో ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాప్ లోని ఎంఆర్పి రేట్ కన్నా 20 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి బెల్ట్ షాప్, ప్రతి పర్మిట్ రూమ్ లో, ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్ లో ఇల్లీగల్, పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్ కి రాకోకుండా వీళ్ళ జోబీ లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ ఏకంగా వీళ్ళందరికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయే ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. కల్తీ లిక్కర్ తాగి, వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తా ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని తంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి, బెల్ట్ షాపులు ఆయనై, అమ్మేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తారండి?
ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు, ఆయనే అబద్ధాలు ఆడతాడు, ఆయనే అన్యాయం చేస్తాడు. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతూ ఉంది. ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు అన్న జరిగిన విషయము, జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము, అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము, అదే విధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము, కాకాని గోవర్ధన్ అన్న విషయము, ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన విషయాలు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా, ఒక మంత్రిని, అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్ లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా.